హలో ఫ్రెండ్స్, నమస్కారము. సిరీస్ 1లో మనం ఎపిసోడ్ 2 గురించి ఇవాళ ఈ పర్టికులర్ వీడియో చేస్తున్నాము. ప్రైస్ వర్సెస్ వాల్యూ చార్ట్స్ మనకి మ్యాటర్ చేస్తాయా అనే పాయింట్ మనం ఈ పర్టికులర్ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. సో ఫస్ట్, వాట్ డ్రైవ్స్ ద మార్కెట్? ప్రైజా వాల్యూవా? సో వాల్యూ అనే మాట ఇన్వెస్టర్స్ ఫండమెంటల్ అనాలిసిస్లో ఎతుకుతూ ఉంటారు, కానీ ప్రైజ్ని ఫోకస్ చేయటం బేసికలీ ట్రేడర్స్ థాట్ ప్రాసెస్ తోటి వెళ్తారు. సో దీంట్లో ఏది ఇంపార్టెంట్ అనేది యాజ్ అన్ ఇండివిజువల్ మనం ఆలోచించి చేయాలి. బట్ మార్కెట్ విషయంలో మాట్లాడుతుంటే మార్కెట్ ఎప్పుడు ఇరాషనల్గా ఉంటుంది. సో ఎందుకు జరుగుతుంది అనే దానికన్నా ఏం జరుగుతుంది అనే విషయం మీద మనం క్లారిటీ ఉండాలి. సో టెక్నికల్ అనాలిసిస్లో ప్రతిసారి నేను చెప్పేది మైండ్ సెట్ ఈజ్ ఇంపార్టెంట్. సో ప్రైస్ గురించి మనకి తెలుసుకుంటే ప్రైస్ ఈజ్ వాట్ యు పే అనే మాట మనం చెప్తాము. సో మార్కెట్లో ఉన్న ప్రైస్ డిమాండ్ ఇంకా సప్లైకి అనుకూలంగా మనకేంటంటే మూవ్ అవుతూ ఉంటుంది. సో అది ఇక్కడ ఒకటే ఈ మార్కెట్ కాదు, వేరే ఏదైనా ఓపెన్ మార్కెట్ ఉన్న చోట రియల్ టైం మార్కెట్ సెంటిమెంట్స్ రిఫ్లెక్ట్ అవుతుంది మార్కెట్లో. సో అది న్యూస్ తోటి ఉండొచ్చు, అది రూమర్స్ తోటి ఉండొచ్చు, అది పలాని ఈవెంట్స్ తోటి ఉండొచ్చు, అది ఎఫ్ఐఐస్ ఇన్ఫ్లోస్ తోటి కూడా అవుట్ఫ్లోస్ తోటి కూడా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండొచ్చు. సో కంప్లీట్లీ అన్నీ కలుపుకొని ఫైనల్గా మనకి ప్రైస్ ఏది ట్రేడ్ అవుతుంది అది డిమాండ్ ఇంకా సప్లై మధ్యలో ఉన్న ప్రాసెస్ తోటి ప్రైస్ అనేది మనకి తెలిసిద్ది. వాల్యూ గురించి మనం మాట్లాడుతుంటే ఫండమెంటల్ అనాలిసిస్ మీద మనం ఫోకస్ చేస్తాము, ఈపీఎస్ చూస్తాము, అసెట్ వాల్యుయేషన్ మీద మనం ఫోకస్ చేస్తాము, మార్కెట్ వాల్యూ చూస్తాము, ఫిజికల్ అసెట్స్, ఫైనాన్షియల్ అసెట్స్ కంప్లీట్లీ మనం చూసుకుంటా ఓవరాల్ కొన్ని వాల్యుయేషన్ మెథడ్స్, అది రేషియోస్ అనుకుందాము, బ్యాలెన్స్ షీట్ అనుకుందాము, అది డిసిఎఫ్ అనుకుందాము, ఎన్నో రకాలుగా ఉంటాయి మనకి వాల్యుయేషన్స్లో. సో అన్నీ చూసుకున్న తర్వాత పర్టికులర్ కంపెనీ ప్రైస్ అనుకూలంగా ఎంత విలువైన కంపెనీ అనేది అక్కడ మనం అవుట్కమ్ అని తీసుకుని వస్తాము. అది ఫండమెంటల్ అనాలిసిస్ స్ట్రక్చర్ ఇది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం వాల్యూ మాట్లాడుతుంటే అది కంప్లీట్లీ అది ఆ ప్రైస్ మీద వెళ్తాము. సో మిస్ మ్యాచ్ ఉంటుంది షార్ట్ టర్మ్లో, అది మనకేంటంటే ఆటోమేటికలీ సెట్ అయిపోతుంది. సో చార్ట్స్ మీద మనం ఎందుకు ఫోకస్ చేయాలి అంటే మనం ఇందాక చెప్పుకున్నాము, ఫస్ట్ సిరీస్లో కూడా చెప్పుకున్నాము, ప్రైస్ రిఫ్లెక్ట్స్ ఎవ్రీథింగ్. మీరు మార్కెట్లో చూసే ప్రైస్ ప్రతి ఒక్క విషయం అనేది రిఫ్లెక్ట్ చేసేసింది. సో మార్కెట్లో ఆ పర్టికులర్ ప్రైస్, ఆ పర్టికులర్ స్టాక్ అనేది ఏంటంటే క్లియర్గా మనకి తెలుస్తుంది. మార్కెట్ ఆ పర్టికులర్ ప్రైస్ గురించి, ఆ పర్టికులర్ కంపెనీ మనకి మార్కెట్ ప్రైస్ గురించి ఏమి ఆలోచిస్తుంది అనేది అక్కడ మనకి బేసికలీ ప్రైస్ మనకు చూపిస్తుంది. అది తెలిసిన విషయమే, ప్రైస్ ప్రతి ఒక్కటి తీసుకొచ్చేసింది. అది రిజల్ట్స్ అనుకుందాము, అది ఇంట్రెస్ట్ రేట్స్ అనుకుందాము, వేరియస్ చేంజెస్ అనుకుందాము, మ్యాక్రో లెవెల్ న్యూస్ కూడా అక్కడ మనకి ఏంటంటే రిఫ్లెక్ట్ అయిపోతుంది. సో టెక్నికల్ అనాలిసిస్ మీద ఎక్కువ మంది ఎందుకు వెళ్తారంటే ఫండమెంటల్ అనాలిసిస్ స్ట్రక్చర్ అనేది ఏంటంటే మనకి డేటా అనేది చాలా లేట్ వచ్చింది. సో ఆ డేటా లేట్ రావటం వల్ల ఆ లోపల ప్రైస్లో ఆ రిఫ్లెక్షన్ అనేది వచ్చేసింది. అందుకోసమే టెక్నికల్ అనాలిసిస్ మీద ఎక్కువగా డిపెండెన్సీ అనేది మనం వెళ్తాము. ఎందుకంటే ప్రైస్ రిఫ్లెక్షన్ ప్రతి ఒక్క న్యూస్ అనేది తీసేసుకుంటుంది. ప్రైస్ ఓవర్ రూల్ చేసిద్దా వాల్యూని. సో డెఫినెట్లీ ఇందాక నేను చెప్పినట్టు కొన్ని సందర్భాల్లో మంచి స్టాక్, ఫండమెంటలీ చాలా మంచి స్టాక్ అనేది చెప్పుకుంటాం, బట్ అది మార్కెట్ క్రాష్ అయినప్పుడు ఆ పర్టికులర్ ప్రైస్ కూడా ఫాల్ అవటం మనం చూస్తున్నాము. సో మంచి కంపెనీ ఉంటే డెఫినెట్లీ ప్రైస్ అనేది పైకే వెళ్ళాలి, కానీ మార్కెట్ ఓవరాల్గా క్రాష్ అవుతుంటే అది ప్రైస్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఈవెన్ దో అది కంపెనీ మంచిదైనా కూడా అది కూడా క్రాష్ అవుతుంది. 2020లో చూసాం, 2008లో చూసాం, 2013లో చూసాము. సో డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో మనం చూసాం. ప్లస్ పెనీ స్టాక్స్ గురించి మనం మాట్లాడుకుంటుంటే మనకి హైప్లో బేసికలీ వెళ్ళిపోతుంది. అది బుల్ రన్లో ఉన్న
పెనీ స్టాక్స్ అనే విషయం మనకు తెలిసింది. అదేంటంటే ఇమ్మీడియట్లీ షూటప్ అయిపోతుంది, అదేవిధంగా ప్రైస్ అనేది కూడా ఫాలో అవుతూ ఉంటుంది. సో ఫండమెంటలీ వీక్ అయినా కూడా పర్టికులర్ స్టాక్ అనేది వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఈ రెండు విషయం మీద తెలుసుకునేది ఏంటంటే ప్రైజ్ ఈస్ డ్రివన్ బై సైకాలజీ ఆఫ్ ఫియర్ అండ్ గ్రీడ్. సో ఇక్కడ మనిషి గురించి వస్తుంటే సో డెఫినెట్లీ మనిషి ఏ విధంగా ఆలోచనతోటి ముందుకెళ్తాడు అనే దాని మీద మార్కెట్ ప్రైజ్ అనేది మనం దాని రిఫ్లెక్షన్ అక్కడ మనకు కనిపించింది. మనిషి ఏం ఆలోచిస్తున్నాడు ఆ ప్రకారంగా ప్రైజ్లో మనకు అది కనిపించింది. సో ఇందాక స్లైడ్ చూసినట్టు ఇక్కడ చార్ట్స్ ఇంకా హ్యూమన్ ఇమోషన్స్ ఏ విధంగా కనెక్ట్ అవుతుందంటే ప్రైస్ యాక్షన్ అనేది ఏంటంటే మార్కెట్ సెంటిమెంట్స్ మనకు కనిపిస్తున్నాయి. బులిష్ క్యాండిల్స్ అంటే మార్కెట్లో ఆప్టిమిజం, అంటే మార్కెట్లో ఎక్కువ శాతం మంది బాయ్ ఇక్కడి నుంచి మార్కెట్ పైకి వెళ్ళిద్ది అనే ఆలోచనతోటి వెళ్తున్నారు, అందుకనే ఆప్టిమిజం తోటి వెళ్తాము. బేరిష్ క్యాండిల్స్ మనకు కనిపిస్తుంటే పెసిమిజం గురించి మనం మాట్లాడతాము. కన్సాలిడేషన్ జోన్ అంటే మార్కెట్ ఏ సైడ్లో వెళ్తుంది అనేది క్లారిటీ లేదు. బ్రేక్అవుట్స్ మనం మార్కెట్లో ఫ్రీక్వెంట్లీ చూస్తాము, అది మార్కెట్లో కాన్ఫిడెన్స్ ఇక్కడి నుంచి ఐదర్ మార్కెట్ పైకి వెళ్ళింది ఆర్ మార్కెట్ కిందకు వచ్చింది అనే పాయింట్ మనకి బ్రేక్అవుట్స్ అనేది మనకి చార్ట్స్లో కనిపించినప్పుడు మనం స్పష్టంగా అది చెప్పుకోవచ్చు. సో మనం ఎప్పుడైనా టెక్నికల్ చార్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇవన్నీ ఏది మనకి మార్కెట్ చార్ట్స్లో చూపిస్తుంది అనేది మనకు చాలా స్పష్టంగా మనం ఆ చార్ట్స్ చూసి చెప్పుకోవచ్చు. సో ప్రైస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది మనకు చెప్పుకోవచ్చు. సో చార్ట్స్ ఎందుకు మ్యాటర్ చేస్తాయి అంటే ఇక్కడ వాల్యూ టెల్స్ యూ వాట్ యు బై, ప్రైస్ టెల్స్ యూ వెన్ టు బై అండ్ సెల్. సో వాల్యూస్ ఫండమెంటల్ అనాలిసిస్ చేసుకుంటే నేను పలానా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, పలానా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అనేది స్పష్టంగా మనకి ఫండమెంటల్ అనాలిసిస్ చెప్పిద్ది. కానీ ప్రైస్ మనకి అదే ఫండమెంటల్ అనాలిసిస్ చేసుకున్న కంపెనీ ఈ టైం కరెక్ట్ టైం కాదు, ఈ టైం కరెక్ట్ టైం అనేది మనకి ప్రైస్ టెక్నికల్ చార్ట్స్ మనకి చెప్తూ ఉంటాయి. సో టైమింగ్ డిసిషన్ అనేది టెక్నికల్ అనాలిసిస్ మనకి ఇచ్చింది, ఏది కొనాలి అనేది మనకి ఫండమెంటల్ అనాలిసిస్ ఇచ్చింది. సో ప్రైస్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద మార్కెట్. సో మార్కెట్లో భాష, సో స్టాక్ మార్కెట్ భాష అనేది ఏంటంటే టెక్నికల్ చార్ట్స్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఇది మనం సెకండ్ పార్ట్ చూసాం ఫ్రెండ్స్. ఎపిసోడ్ 3లో వేరియస్ క్యాండల్ ప్యాటర్న్స్ మీద మనం మాట్లాడదాము. క్యాండల్ ఎలా మొదలైంది, బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రెషర్ ఎలా మనం కనిపెట్టవచ్చు. సో ఇది మనకి రివర్సల్ ఇంకా బ్రేక్అవుట్ సిగ్నల్స్ మనకి క్యాండల్ ప్యాటర్న్స్లో ఎలా ఉంటుంది అనేది మనం కొద్దిగా ఎగ్జాంపుల్స్ తోటి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో హోప్ఫుల్లీ మీరు ఈ పర్టికులర్ సిరీస్ అనేది ఎంజాయ్ చేస్తున్నారు కావచ్చు. సో మనం దీంతో సెకండ్ ఎపిసోడ్ కన్క్లూడ్ చేద్దాము. థర్డ్ పార్ట్ కూడా తొందరగానే మనం తీసుకొస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.